నీ శరీరానికి అవసరమైన దానికంటే తక్కువ తిన్నా, అస్సలు తినకపోయినా నువ్వు ఆకలితో ఉన్నట్టే. విచిత్రం ఏంటంటే, అన్నం పెట్టలేని దేవుడు ఆకలి పెట్టాడు. నేచర్లో ఫుడ్ పెట్టి నువ్వే సంపాదించుకొని నువ్వే తినాలి అనే నియమాన్ని పెట్టాడు. చేత కాని వాడిని చావమన్నాడు ఆ దేవుడు. ఈ ఆకలి అందరికీ ఒకే రకంగా ఉండదు. నీకు నిద్ర లేకపోయినా, తినే దాంట్లో ఫైబర్ లేకపోయినా, గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయ్యి ఎక్కువ ఆకలిస్తుంది. మనిషి తినకుండా నెల రోజులైనా బతకొచ్చు, కానీ మనం ఒక్క పూట స్కిప్ చేయడానికే చచ్చిపోతాం. నీ కడుపుకి తెలుసు ఎంత తినాలో, దాని మాటే విను. నాలుకకు నచ్చిందని ఎక్కువ తిన్నా, రుచిగా లేదని వదిలేసినా నీ హెల్తే పాడైద్ది. కొందరికి పార్టీలు ఎక్కువై తీసుకెళ్లిన లంచ్ని డస్ట్బిన్లో పడేసే వాళ్ళున్నారు. ఆ పడేసిన అన్నాన్ని తిని బతికే వాళ్ళు ఉన్నారు. ఈ ఆకలి బాధితులు అన్ని ఏజ్ గ్రూప్లో ఉంటారు. ముఖ్యంగా ముసలి వాళ్ళలో 100కి 88 మంది పస్తులతోనే పడుకుంటున్నారంట. అంటే పెట్టే ఫుడ్ని కూడా ఇంట్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూస్తున్నారు. ముసలివాడి నుండి రిటర్న్స్ ఏమీ ఉండవని ఒక ముద్ద అన్నం కూడా పెట్టట్లేదు వాళ్ళకి. వీళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేటి యువతే రేపటి వృద్ధులు. మీ కడుపులు కాలే రోజులు కూడా ముందే ఉన్నాయి. డోంట్ వర్రీ. ఇంకొంతమంది ఉంటారు, వీళ్ళు తినే ప్రతిసారి అదే వాళ్ళ జీవితంలో చివరి భోజనంగా ఫీల్ అయ్యి రంగులు అద్దిన రుచులను వెతికి వెతికి పీకల దాకా తింటారు. వాళ్లకు తెలియని విషయం ఏంటంటే, బ్యూటిఫుల్ గర్ల్కి కలర్ఫుల్ ఫుడ్కి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. ఇట్స్ బెటర్ టు అవాయిడ్.